లాస్ట్ ఇయర్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. Yes. అంటే స్టూడెంట్ లైఫ్ నుంచే ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎలా ఆలోచించాలి, ఎలా మారాలి అని స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఈ జేకేఎల్ యూనివర్సిటీ. సో అందులో భాగంగా నీతి ఆయోగ్ అనే దాని నుంచి స్టార్ట్అప్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ ఫండింగ్ కూడా రిలీజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ యూనివర్సిటీ 85+ స్టార్ట్అప్స్ ఉన్నాయంట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆంటర్ప్రీనర్స్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవడం కంటే జాబ్ ఇవ్వాలి అనేది ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి అంతేకాకుండా మనకు ఇప్పుడు మన మెట్రో, హైదరాబాద్ మెట్రో కూడా మన స్టూడెంట్స్ డిజైన్ చేశారు. దాంతోపాటు సో ఇక్కడ మనం చూడొచ్చు ఇందులో హెల్ప్ చేసింది కూడా మన జేకేఎల్ యూనివర్సిటీ వాళ్ళే. అంతేకాకుండా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది కదా మనకు, రాజీవ్ గాంధీ, అందులో కూడా మన వాళ్ళు డిజైన్ అనేది చేయడం స్టార్ట్ చేశారు మన జేకేఎల్ యూనివర్సిటీ. నైకీ షూ డిజైన్ కావచ్చు, అండ్ అలాగే మనకు సోనీ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా స్లీక్ మోడల్, అవి ప్రతి ఒక్కటి ఇలా డిఫరెంట్ గా వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారు. కొంతమంది స్టూడెంట్స్ పర్ మంత్ 1 lakh అలా కూడా ఎర్న్ చేస్తున్నారు స్టార్ట్అప్స్ పెట్టేసి. స్టూడెంట్ లైఫ్ నుంచే వాళ్ళ ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. సో ఇద్దరు అమ్మాయిలు ఇతర్ అనేది ఒక పర్ఫ్యూమ్ ది కనుక్కొని దానికి ఆల్రెడీ 2 lakhs రిలీజ్ అయింది, ఇంకా 17 lakhs రిలీజ్ చేయాలన్నమాట. సో ఆ టైప్ లో వాళ్ళు ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళు ఒక స్టైఫండ్ లాగా వాళ్ళ ఇన్కమ్ కూడా స్టార్ట్ చేసేసారు. సో ఇటువంటి ఆపర్చునిటీస్ అన్ని మన జేకేఎల్ యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ ఎవరైనా ఐఐటీలో చదువుకోవాలన్నా, లేకపోతే ఆంటర్ప్రీనర్ అవ్వాలి అన్నా, లేకపోతే ఒక మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అవ్వాలి అన్నా, లైఫ్లో ముందుకెళ్ళాలి, ఒక బెటర్ ఫ్యూచర్ ఉండాలి అన్నా కూడా జేకేఎల్ యూనివర్సిటీలో చదివితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ లైఫ్. అవును, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ లో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా స్టార్ట్అప్స్ గురించి. ఇవన్నీ కూడా ఇన్వెస్టెడ్ స్టార్ట్అప్స్, ఇన్వెస్టెడ్ బై ఇదిగో నీతి ఆయోగ్, సీడ్ ఫండ్ స్కీమ్ అండ్ హెచ్డిఎఫ్సి పరివర్తన్ స్కీమ్. వావ్, సూపర్. ఇన్ని స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు, సూపర్. సో నెక్స్ట్ ఇటు ఏంటంటే ఆన్ గోయింగ్, మనం ఆల్రెడీ స్టార్ట్అప్స్ చేస్తున్నారు కదా, ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇప్పుడు మన జేకేఎల్ యూనివర్సిటీ వాళ్ళు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా మనం స్టార్ట్అప్స్ మీద స్కీమ్స్ చూసాం కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉండాలి కదా. సో ఇవన్నీ కంప్లీట్ అయిన స్టార్ట్అప్స్ ఇన్ని కంప్లీట్ చేశారు మన వాళ్ళు. సూపర్ కదా అసలు. మంచి మంచి రెఫరా కావచ్చు, క్రాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ చాలా మంచి స్పార్డన్. ప్రతి ఒక్క జానర్లో వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒకటి రీసెర్చ్ అనేది చేశారు, స్టార్ట్అప్ చేశారు, ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేశారు. ఎవరెవరు అసలు ఇన్వెస్ట్ చేశారు అంటే పార్ట్నర్షిప్స్, స్నిప్పెట్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారంటే ఆల్రెడీ మనకు తెలుసు, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, నీతి ఆయోగ్ కావచ్చు, డిపిఐఐటి అండ్ డిఓఐటిసి అండ్ ఎంఎస్ఎంఈ, వీళ్ళందరూ గవర్నమెంట్. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు, లైక్ టెక్నాలజీ అండ్ కార్పొరేట్ ఇన్వెస్టర్స్, ఎకో సిస్టమ్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు. సో ఇంతమంది కలిశారు కాబట్టి ఆ క్రియేటివిటీని మనకు ఫండింగ్ చేసే రూపంలో అండ్ ముందుకు తీసుకెళ్లే రూపంలో మన జేకేఎల్ యూనివర్సిటీ ఫస్ట్ ఉంటుంది అనమాట.